మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటే రవి వీళ్ళకి ఈ వార ప్రారంభం నుండి కూడా వీళ్ళకి నవమ స్థానంలో రవి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే రవి నవమ స్థానంలో సంచారం చేయడం, ఇదే సమయంతో రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉండడం, అయితే ఈ బుధుడు కాస్త వక్రగతిని పొంది ఉండడం, దానివల్ల కాస్త ఈ మామూలుగా చూసుకుంటే కానీ రవి బుధులు ఇద్దరు ఎక్కడైనా కలిసి ఉంటే మనకి బుధాత్యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడు మాత్రం నవమంలో సంచారం చేయడము, అలాగే ఈ రెండూ కూడా అక్కడ ఉండే స్థానాలు అనేవి వీళ్ళకి అంత పెద్దగా అనుకూలించవు అని చెప్పవచ్చు. కారణం వీళ్ళకి నవమ స్థానంలో ఈ యొక్క బుధుడి సంచారం వల్ల కాస్త ఇతరుల వల్ల మాటలు పడే అవకాశం, లేదా ఎంత పని చేసినా కూడా వీళ్ళకి వీళ్ళ యొక్క ఎదరవాళ్ళకి ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళ యొక్క మెప్పుని వీళ్ళు పొందలేకపోవడం. అలాగే రవి నవమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక్కోసారి తెలియని ఈ వారంలో ఏదైనా కాస్త తెలియని ఎవరైనా గట్టిగా మాట్లాడినా, లేకపోతే ఏవైనా గొడవలైనా అధైర్యానికి లోనవ్వడం, కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా ఇతరులకి ఏదైనా మీరు ఒక పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని చాలా మీరు మొహమాటం లేకుండా ప్రతిదాన్ని కూడా కూలంకుషంగా వివరాలు తెలుసుకొని ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటివి చేయండి. లేకపోతే కాస్త మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు కూడా వీళ్ళకి ఈ వారంలో వీళ్ళకి దశమం నుండి వీళ్ళకి సంచారం మొదలయ్యి వీళ్ళకి జన్మలోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దశమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త వీళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో వీళ్ళకి కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కాస్త కొంచెం అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అయితే చిన్న చిన్న మధ్యలో ఆటంకాలు అనేవి ఏర్పడినట్టుగా కనబడుతూ ఉంటాయి, కానీ ధైర్యంతో ముందుకు అడుగు వేయడం వల్ల మీకు విజయం ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో మేషరాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు అంటే ఇక్కడ వార ప్రారంభంలోనే మనకి చంద్రుడితో ప్రారంభమైంది కాబట్టి కాస్త ఎవరైతే ఉద్యోగాల కోసం వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు, లేకపోతే ట్రాన్స్ఫర్లో, లేకపోతే ఏదో రకంగా కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు అనేవి తప్పనిసరిగా పొందుతారు. అలాగే ఈ రాశిలో ఎవరైనా వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త మానసికంగా కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది, కానీ మొత్తానికి వాళ్ళు అనుకున్న పదవుల్ని పొందడానికి కొద్దిగా సమయం అనేది మాత్రం పడుతుంది. అలా అని చెప్పి ప్రయత్నాలు వదలవలసిన అవసరం అంటూ ఏమీ లేదు మేషరాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి. కాస్త ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది, లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏవైతే పనులు చేపట్టాలనుకుంటున్నారో ఆ సాధన చేసే సమయంలో అప్పుడప్పుడు అలసట పొందినట్టుగా అనిపిస్తూ ఉంటారు, కానీ ఎప్పటికప్పుడు కాస్త యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన ప్రాంతాల్లో లేకపోతే ఏదైనా ఒక పాట ఏదో ఒకటి విని
మనసుని మళ్ళీ ఉత్సాహపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీకు అన్ని పనులు కూడా సవ్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈ వారం మిశ్రమంగా కనబడుతున్నాయి. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ముఖ్యంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం, మానసిక బలం కోసం నిత్యము కూడా మీరు ఈ లలితాదేవిని యొక్క లేదా లలిత సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా వినడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.